స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారికి బొకే అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎవ్రీవన్ బిగ్ అప్లాస్ అండి. అదేవిధంగా వేదికపైకి రావాల్సిందిగా ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు కేఎల్ దామోదర్ ప్రసాద్ గారిని సాదర స్వాగతం పలుకుతున్నాం. ఎవ్రీబడి బిగ్ లో బొకే అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులు బిఎన్ మూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కమాన్ టు ద డయాస్ అండి. బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఇన్వాల్వ్మెంట్ అవుతారు. ప్లీజ్ కమాన్ టు ద డయాస్. రజిత గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అందరి సమక్షంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాము. ప్రజలందరూ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. బ్లాక్ నైట్ మూవీ ఫిల్మ్ ఛాంబర్లో ఎంతో ఘనంగా సినిమా ప్రేమికుల మధ్యలో చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఇచ్చేస్తున్నటువంటి వారందరికీ హార్టీ వెల్కమ్. బిగ్ అప్లాస్ ఎవ్రీవన్. మెలిగించి చూడండి మ్యామ్, ఇది చూడండి. సరే చూడు. సరే చూడు. థ్యాంక్ యూ సార్. సార్ ఈ సరౌండింగ్ లో ఉన్న వారందరూ ఒక గ్రూప్ ఫోటో సార్. ప్లీజ్ కమాన్ టు ద డయాస్. యా, ఫస్ట్ మనము బ్లాక్ నైట్ మూవీకి రిలేటెడ్ గా ఇంట్రడక్షన్
డాన్స్ మీకు వచ్చేసాను. సార్ కొంచెం ముందు కదా. కొంచెం ముందు రండి సార్ ప్లీజ్. సాంగ్ లాంచ్ సో ఈరోజు మనము ఆల్వేస్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సాంగ్స్ కి సంబంధించినటువంటి రిలీజింగ్ కార్యక్రమం మీ అందరి సమక్షంలో ఆల్రెడీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. సో మూవీకి సంబంధించి కేవలం ఒక్కరు మాత్రమే వర్క్ చేస్తే ఆ సినిమా అనేది విజయవంతం సక్సెస్ఫుల్ గా టోటల్ గా నిర్మాణాన్ని పూర్తి చేసుకోలేదు. ఎటువంటి సినిమా పూర్తి అవ్వాలన్నా సరే ఆల్వేస్ అందరి కష్టం అనేది ఒక అందరు కలిసి వర్క్ చేస్తేనే అది ఆల్వేస్ సక్సెస్ అవుతుంది అనమాట. సో అటువంటి మన బ్లాక్ నైట్ మూవీకి సంబంధించి ఈ సినిమాలో ఎవరెవరు వర్క్ చేశారు, ఈ సినిమా నిర్మాణంలో ఎవరు భాగస్వాములయ్యారు, సో అటువంటి విషయాలకు సంబంధించి కొంత ఇంట్రడక్షన్ అయితే మనం తెలుసుకుందాం. ఈరోజు బ్లాక్ నైట్ తెలుగు హారర్ ఫీచర్ ఫిల్మ్ ఆడియో రిలీజ్ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కి విచ్చేసినటువంటి శ్లోక ప్రొడక్షన్స్ బ్లాక్ నైట్ టీమ్ మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మాన్యులు గౌరవనీయులు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ గౌరవ ప్రధాన కార్యదర్శి ఆత్మీయంగా విచ్చేసినటువంటి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ గారు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీచక్ర ప్రొడక్షన్ అధినేత సత్యనారాయణ మూర్తి గారు. అండ్ ఈ సినిమాలో ఇందాక మనం అనుకున్నట్లుగానే ఆల్వేస్ చాలా ప్రధాన పాత్రలు పోషించినటువంటి వారు ఉన్నారు. అందులో ముఖ్యంగా యాక్టర్ గా, యాంకర్ గా, స్టూడియో ఇంటర్వ్యూవర్ గా విజయ పదంలో నడుస్తున్నటువంటి ఓ అందమైన అమ్మాయి రచన గారు ఇందులో యాక్ట్ చేశారు. అదేవిధంగా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఇంత వండర్ఫుల్ చిత్రాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. అలాగే కవిత, శివ, పండుగారులు ఈ మూవీలో దయ్యం పాత్రలను పోషించడం జరిగింది. హాలీవుడ్ స్థాయిలో మ్యాజిక్ RR మీ అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుందని చెప్పొచ్చు నిస్సందేహంగా. ఈ చిత్రానికి యువతని ఉర్రూతలిగించేటటువంటి పాప్ సాంగ్ ఆల్వేస్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. భూత ప్రేత శక్తుల్ని అంతమొందించే యూత్ క్రేజ్ ఫిమేల్ సింగర్ బ్రీదా గారు ఇందులో హైలైట్ గా నిలిచారు. కెమెరా జిముక్కులతో అతి భయానక చీకట్లను 360 డిగ్రీల కోణాలతో బంధించి చిత్రీకరించి డిఓపి శ్రీ మధు గారికి దృశ్యాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి మూలంగా హీరో కంటెంట్ శబ్ద చిత్రీకరణ అని చెప్పుకోవచ్చు. తన సంగీత విన్యాసాలతో గుగుర్పుంచే విధంగా ఆర్ఆర్ ని అందించినటువంటి శ్రీ విజయ్ బొల్ల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతకు ముందే చెప్పినట్లు చిత్ర రచయిత, గీత రచయిత, ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీ టిఆర్ వెంకటేశ్వరరావు గారికి హృదయాభివందనాలు. వీరిద్దరు వారి నటనతో ఆల్వేస్ ఎక్సలెంట్ గా చేశారని చెప్పొచ్చు. ఇక దయ్యాలు భూతాలు మామూలే, చాలా ఇందులో ఉన్నటువంటి సీన్లన్నీ కూడాను ఆల్వేస్ మనకి ఒళ్ళు గుగుర్పాటుకు గురి చేసేటటువంటి విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ముగ్గురమ్మల మూడు పుటలమ్మ, ఆది పరాశక్తి, అమ్మవారి మహాకవి కాళిదాసు. ఇందులో ఎంతమందికి తెలుసండి మహాకవి కాళిదాసు గారు? ఆయన రచనలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. అంతేకాదు మహాకవి కాళిదాసు రచించినటువంటి ఒక మంచి తెలుగు పాట భక్తులందరినీ కూడాను పరవశింపజేసేటటువంటి విధంగా తెలియజేస్తుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీ టిఆర్వి రావు గారే తెనుగుకరించారని చెప్పొచ్చు. పాతాల భైరవిలోని మరాఠీ మాంత్రికుడు ఎస్వీఆర్ భానీలో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ విజయ్ గారి మంత్రగీతం మిమ్మల్ని అందరినీ కూడాను అబ్బురపరుస్తుంది. టోటల్ గా ఈ చిత్రం సంగీతం పరంగా మిమ్మల్ని అలరిస్తుంది, దృశ్యపరంగా సో ఆల్వేస్ అందరినీ అట్రాక్టివ్ గా చేస్తుంది. అమ్మవారి అభయహస్తంలో ఈ సినిమా చిత్రీకరణ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక టైటిలే ఇంగ్లీష్ తప్ప ఇది 100కి 100 పాళ్ళు తెలుగు సినిమా వాస్తవిక సంఘటనల కాల్పనిక కథా సమాహారం బ్లాక్ నైట్. సో మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సాంగ్స్ ప్రముఖులు అందరూ కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీ అందరి సమక్షంలో.
సాంగ్ లాంటి మొదటి సాంగ్. సో మొదటి సాంగ్ ని రిలీజ్ చేయవలసిందిగా. ఎస్ సార్, ఒక్కొక్కరిగా సాంగ్స్ రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్. చెప్పండి ఫస్ట్. యా, ఫస్ట్ సార్ వాళ్ళందరూ. యా, ఫస్ట్ సాంగ్ రిలీజ్ వన్ డాక్టర్ ఆర్కే ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు రిలీజ్ చేస్తారు. ఎవ్రీవన్ బిగ్ అప్లాస్ అండి. బ్లాక్ నైట్ ఫస్ట్ సాంగ్ రిలీజ్. ఎవ్రీవన్ బిగ్ అప్లాస్ అండి. మొదటి సాంగ్ బ్లాక్ నైట్ మూవీలో ఫస్ట్ సాంగ్.